అంటే కాకుండా 1:5:18 అంటుంది, బట్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ టు గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్. దేవుని చిత్తం అంట. దేవుని బిడ్డలు దేవుని కృతజ్ఞతతో చెల్లించడం దేవుని చిత్తం. ఎవ్రీథింగ్, ప్రతి దాని కొరకు దేవుని కృతించాలి. ఇంకో మాట చెప్తారు, Psalm 62:8 ఉంది, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. ఎల్లప్పుడూ యెహోవా యందు మన నమ్మిక ఉంచాలి. ఎల్లప్పుడు, అప్పుడప్పుడు కాదు. ఇప్పుడు బ్లెస్సీ టెస్టిమనీలో విన్నాం, నేను మెసేజ్లో చెప్పినట్టు తగ్గింపు. మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు అంత హెచ్చిస్తాడు. మనం ఎంత హెచ్చించుకుంటే అంత తగ్గించబడతాం. సీక్రెట్ ఆఫ్ రియల్ బ్లెస్సింగ్ ఈజ్ హ్యూమిలిటీ. నిజమైన ఆశీర్వాదం పొందాలంటే ప్రతి ఒక్కరు మన జీవితంలో తగ్గింపు జీవితం కలిగి ఉంటారు. అప్పుడే దేవుడు మనల్ని కనపరుస్తాడు, మనం హెచ్చిస్తాడు. ఆమె ఇంకా నన్ను తగ్గించలేదు. ఇంకొకరికి నేర్పున్నది నేర్చుకున్నాను. నో కాంపిటీషన్, పొజిషన్, ప్రామినెన్స్, పెట్టి కాంపిటీ చేయండి. ఐ విల్ విత్డ్రా, లెట్ అదర్స్ డూ ఇట్. సో ఇన్ హెవెన్ ఆల్సో గాడ్ లాస్ట్ విల్ బి ఫస్ట్ అన్నాను కదా, ఫస్ట్ విల్ బి లాస్ట్. సో లెట్ us love humility. యేసు ప్రభు కూడా దేవుడు అన్నాడు, ఐ యామ్ మీక్ అండ్ లోల్ ఇన్ హార్ట్ అన్నాడు. నేను సాత్వికుడను, నీరు మనసుకున్నాను. నా యొద్దకు రండి, నేర్చుకోండి, నా కాడిని ఎత్తుకోండి. ఆయన కాడిని ఎత్తుకోవాలి. ఆ కాడిని ఎత్తుకుంటేనే మనం అడిగి ఉంటాం. కాడి అంటే ఏంటి? బర్డన్. కనుక సువార్త బర్డన్ ఉండాలా, సంఘ బర్డన్ ఉండాలా, భారం ఉండాలా, ప్రభు కొరకు జీవించాలి. అది మనల్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఏ జంతువు అయితే కాడు ఎత్తుకోదో అటు పరిగెత్తుతుంది, నష్టం చేస్తుంది, పంటను నష్టం చేస్తుంది, యజమానికి నష్టం చేస్తుంది. ఏ జంతువు అయితే కాడికి ఎందుకు వస్తుందో యజమానుడికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇట్ విల్ బి ప్రొడక్టివ్. అట్లా మనం కూడా దేవునికి సేవలో తోడ్పడుతుంటే మనం విల్ బి ప్రొడక్టివ్, యూస్ఫుల్ టూల్స్ అవుతాం. ఇంకొకరు చెప్పింది రిజెక్షన్. హౌ పీపుల్ టు రిజెక్ట్ అస్. ఏ శుభ్రమైన ఏం చేశారు, మనం రిజెక్ట్ చేయాలా? చేస్తారు ప్రజలు, ధృవీకరిస్తారు. ఎంత ధృవీకరించినా మనం ఏమనదు, భరించి ముందుకు సాగుతారు. అందుకని ఆమెను కనపరిచాడు. ఫెడరల్ గవర్నమెంట్లో బ్లెస్సింగ్కి జాబ్ ఇచ్చాడంట దేవుడు. ఎంత గొప్పది. కన్నడలో అది ఈజీగా నంబర్. ఇండియన్స్ ఫెడరల్ గవర్నమెంట్ అంత నంబర్. ఆయన నమ్మి ఆమె ఉద్యోగం ఇచ్చాడు. దానికి ఏదైనా వాళ్ళ కుటుంబ రీతిగా వాట్ ఇన్ అబ్సెన్షియా అంటారు. ప్రైజ్ బ్లెస్సింగ్స్ ఇన్ కెనడా. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. ఇన్ అబ్సెన్షియా దే ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే ఇన్ అడ్వాన్స్, గివింగ్ థ్యాంక్స్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల మధ్యలో ఆనందించాలని, వారిని ఆనందింపజేయాలని వారి కృతజ్ఞతలు పెట్టుకున్నారు. అందుకొరికి సిస్టర్ విజయ్ కుమారి లాస్ట్ ఈ మధ్య అనుకుంటారు కదా, గుడ్ ఫ్రైడే రోజు ఇన్వైట్ మీ కర్లో, షీ ఇన్వైటెడ్ మీ ఫర్ దిస్ మీటింగ్. అందుకొరికి వచ్చాను నేను. So she also said Dr. John Stewart. I'm not a doctor. Correction is there. But Dr. used to call me as doctor. Dr. Stewart అనేవాడు. ఎందుకనేవాడంటే నేను 1982లో నా జాబ్ రిజైన్ చేసేకి వచ్చిన తర్వాత నేను ఎన్నో పరిస్థితులు ఉండి వెళ్ళినాను, ఎన్నో రోగాలు ఉండి వెళ్ళినాను. ఇప్పుడు కూడా అంత స్ట్రాంగ్ ఉండను. గాడ్ ఈజ్ డీలింగ్ విత్ మీ స్టిల్ టు కీప్ మీ హంబుల్. మన డీలింగ్ ఉంచడానికి దేవుడు ఎన్నో బలితం తీసుకొని వస్తాడు. అయితే నాకు చాలా డాక్టర్స్ ఫ్రెండ్స్ అయినారు. అప్పుడు అంత ముందుకే నాకు డాక్టర్స్ చాలా ఫ్రెండ్స్ ఉంది. నా రోగం వలన ఇంకా డాక్టర్స్ ఎక్కువ ఫ్రెండ్స్ అయినారు. బాక్సింగ్ గారు బాగలేకపోతే నా డాక్టర్ ఫ్రెండ్ తీసుకొచ్చేవారు. ఎప్పుడో ఎవరు బాగాలేకపోతే సిస్టర్ ఆఫీస్ పడిపోయి షీ బ్రోకర్ ఫీవర్, ఆమె తొంటి ఇరిగిపోయింది. నేను డాక్టర్ని తీసుకొచ్చి ఆపరేషన్ చేయించాను. బాక్సింగ్ గారు ఆ బాధ్యత నాకు ఉపయోగించాను. కాంపౌండ్లో ఎవరైనా బాగలేకపోతే కన్సల్ట్ డాక్టర్ స్టూవర్ట్ అనేవాడు. సో ఐ డోంట్ నో హౌ Blessing got there. I told you as a doctor, I'm a simple man, I'm not a doctor. But a patient is better than a doctor. So I'm a patient like that. That's how I'm a doctor. So may God bless this family, bless the occasion, let us pray. Loving Heavenly Father, in the name of the Lord Jesus Christ, our highly exalted Savior, we thank you for Brother Vijay Vardhan, Sister Vijay Kumari, their two precious daughters. Bless her, praise and blessing.
Thank you for saving them, keeping them in Canada, and the faith they have, the devotion they have, the commitment they have, the mill they are going through, and how much they have learned in the ways of the Lord, glorifying, magnifying the Lord. For all these things, we praise you and worship you. Lord, as a token of their worship, their thanksgiving, they are giving love feast to the church, the body of Christ here in Undavali. That's why I'm also here. Therefore, bless our food and fellowship. Bless this home. Bless all present here. Bless this evening meeting also. Hear our prayer as we always pray with thanksgiving in the name of our Lord and our Savior, Jesus Christ. Amen. సాయంత్రం మీటింగ్ ఉంటుంది. ఈరోజు సాయంత్రం ఇక్కడే మన మందిరంలో ఆదివారం ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రత్యేక కూడి కలిగి ఉంటాం. అంకుల్ గారు ఉంటారు, జ్ఞానతోడు గారు మన మధ్యలో ఉంటారు. దయచేసి అందరూ బ్రదర్స్ అందరూ సిస్టర్స్ అందరూ సంఘం అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు సాయంత్రం ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఇక్కడే మన మందిరంలోనే ప్రత్యేక కూడిక ఉంటుంది. సంఘం అందరూ రండి, చిన్నవాళ్ళు, యవనస్తులు, పెద్దవాళ్ళు, బ్రదర్స్ సిస్టర్స్, వృద్ధులు అందరూ కూడా తప్పక పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రత్యేక కూడిక సాయంత్రం కలిగి ఉంటాం. మరి కూడిక తర్వాత మళ్ళీ ప్రేమ విందు కలిగి ఉంటాం. దయచేసి సంఘం అందరూ కూడా రావాల్సిందిగా మనం చేస్తాం. ఎవరు పోగొట్టుకోకండి, ఎవరు తీసుకోకండి. కాబట్టి అంకులు ఉంటారు, జాన్ఫర్డ్ గారు ఉంటారు, తప్పకుండా సంఘం అంతా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం, మోహరించండి, కలుపుకోండి. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, స్తోత్రములైన మీ పాదముల కృతజ్ఞతలు మరొకసారి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాం. స్తోత్రం, వేలాది వందలు మీ దినమున ఆరుదలు మీ నామయపరుచుకున్నారు. వందనములు ప్రభుని ప్రజలు చేసిన కానుకలు బట్టి కూడా వందనం దీవించిన ఆశ్రయించి భౌద్రపరచండి. మందిరం పనిలో సేవలో రకరకాల విధాలుగా వాడబడుతున్నది సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రములే వందనం. వారి కార్యక్రమం దీవించండి. రేపు అనగా సోమవారం నుండి 27వ తేదీ నుండి మరి మే 8వ తేదీ వచ్చే వారం శుక్రవారం వరకు కరిమేలో బీపీ జరుగుతుండగా సహాయం చేయండి. అనేక నడిపించండి. అనేకమైన వాక్యాలు మరి విని రక్షించబడినట్లు, పాటలు నేర్చుకొని రక్షించబడినట్లు సహాయం చేయండి. టీచర్స్ బలపరిచి వాడుకోండి. కరిమేలు మీ కార్యాలకు బహుగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. ప్రభు ప్రేమ తండ్రి, ఇక్కడ బుధవారం సాయంత్రం 7:30 సంఘ ప్రార్థన దీవిస్తారండి. శుక్రవారం కూడా సాయంత్రం 7:30 బైబిల్ స్టడీ దీవెనకరంగా చేయండి. ఆదివారం 6 సహాయం చేయండి. వారి కార్యక్రమం అందరూ ఉపయోగించినట్లు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. ఈ సాయంత్రం కూడిక 7 గంటలకు మందిరం జరిగే కూడిక అందరూ ఉపయోగించుకున్న వాక్యం మీద మేలు పొందినట్లు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ప్రభు ఇక్కడ నూతన వీపీఎస్ మే 11వ తేదీ నుండి సోమవారం నుండి 16 శనివారం వరకు జరుగుతుండగా అందరు పిల్లలు ఉపయోగించుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి మరి విజయవర్ధన విజయ్ వారి చిన్న కుమార్తె బీసీ పట్టణ ఎల్లుండి బర్త్డే. ఈ సంవత్సరం అంతా కూడా కృపాక్షేమంలో వెంట ఉంచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ఇచ్చిన జాబు ఆమెకు ఆశీర్వాదకరంగా చేయండి. మంచి భవిష్యత్తు దయచేయండి. వివాహ విషయంలో మీ చిత్తంలో ఉంచండి. మీ కార్యాలు జరిపిస్తుండండి. బ్లెస్సింగ్ దీవించండి, కూడా ఆశ్రయించండి. ఇంకా ఆత్మీయంగా బలపరచండి. ఇంకా మీకు సమీపంగా ఉండి నడుచున్నట్లు సహాయం చేయండి. స్తోత్రంలో వేలాది వందలు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ హస్తం తోడు ఉంచండి. మీ దృష్టి చాలా చెప్పి నడిపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రభు ఈ సమయంలో వచ్చిన ప్రతి బ్రదర్ని బట్టి కూడా ఉన్నాం. ప్రతి ఒక్క బ్రదర్ తాకండి, స్వస్థపరుచండి, బలపరచండి, ఆశీర్వదించండి. ప్రతి సిస్టర్ని బట్టి, సహోదరిని బట్టి కూడా ప్రతి సిస్టర్ ప్రతి సహోదరిని కూడా తాకండి, స్వస్థపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. భోజన సమయం సహవాసం సంతోషకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మళ్ళీ నిబడి ఇంటికి వెళ్ళినట్టుగా క్షేమంగా తీసుకెళ్ళండి. ఉండవల్ నుంచి సాయినగర్ నుండి సెంటర్ నుండి అంబేద్కర్ నగర్ నుంచి నలుగపేట, పెనుమాక, ఎర్రబాల్, మరి కొలనుకొండ, తాడపల్లి, మంగళగిరి, విజయవాడ వచ్చిన ప్రతి కుటుంబం కాపాడుతున్నాడు. ప్రతి కుటుంబం చుట్టూ మీకు కంచి వేయండి. రెక్కల కింద కాపాడండి. ఎండవేడి నుంచి కాపాడుతున్నాడు. చండి పిల్లల ఆరోగ్యాలు కాపాడండి. వృద్ధాపన్న స్త్రీలను కాపాడుతుంది. గర్భిణీ స్త్రీలను రెక్కల కింద కాపాడండి. ప్రతి బ్రదర్ ప్రతి సిస్టర్ రెక్కల కింద కాపాడండి. మమ్మల్ని అందరినీ జగన్ చేతికి సమర్పించుకోవచ్చు. మహిమా ఘనత ప్రభావాన్ని చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి బలమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం ఇక్కడ చేరిన వారికి సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ సదాకాలం తోడగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి, షేక్ హ్యాండ్ తీసుకోండి, ప్రేయర్ చెప్పుకోండి. దయచేసి ఎవరు